హలో ఫార్మర్స్, నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్. నిన్న సాయంత్రం 4 గంటలకి 23 రోజులు కంప్లీట్ చేసుకొని ఈరోజు 24వ రోజు రన్నింగ్లో అయితే ఉంది. ఇక మన ఫామ్లో ఎటువంటి మేనేజ్మెంట్ చేసాము అండ్ ఎంత ఫీడ్ ఇంటేక్ చేస్తున్నాయి, ఎన్ని బర్డ్స్ మోర్టాలిటీ అయినాయి, ఎంత బాడీ వెయిట్ వచ్చింది, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే వారికి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఇటు సైడు పరదా, ఈ కింద పరదాను పూర్తిగా దింపేస్తున్నాం నైట్ పూట. అండ్ ఇటు సైడ్ పూర్తిగా ఓపెన్గానే పెట్టేస్తున్నాం, ఎందుకంటే ఇటు సైడ్ నుండి రాత్రిపూట గాలి బాగా వీస్తుంది. అండ్ రాత్రిపూట మనకి గాలి వీసినప్పుడు ఏమవుతుందంటే ఫామ్లోకి చల్ల గాలి రావడం వల్ల బర్డ్స్ అన్ని మూలలకి వెళ్ళేసి నైట్ ఫీడ్ ఇంటేక్ చేయకపోవడము, వాటర్ ఇంటేక్ చేయకపోవడం అనేది జరుగుతుంది. అందుకోసమే మనం ఎటు నుండి అయితే గాలి వస్తుందో అటు నుండి పరదా అయితే డౌన్ చేసేస్తున్నాము. అండ్ ఎటు నుండి అయితే గాలి రావడం లేదో మన ఫామ్లోకి అటు సైడ్ మొత్తం ఓపెన్గానే పెట్టేస్తున్నాం. ఇక ప్రస్తుతానికి వచ్చి స్టార్టర్ ఫీడ్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. పర్ డే వచ్చి మనకి 95 గ్రాముల నుండి 100 గ్రాముల దాకా ఫీడ్ ఇంటేక్ అయితే చేస్తుంది పర్ బర్డ్. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు, బర్డ్స్ అయితే హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి. అండ్ మోర్టాలిటీ విషయానికి వస్తే మోర్టాలిటీ పూర్తిగా కంట్రోల్ ఉంది. ఇప్పుడు 24వ రోజుకు గాను టోటల్ 39 బర్డ్స్ మోర్టాలిటీ అవ్వడం అయితే జరిగింది. ఎర్లీ మార్నింగ్ వచ్చి 7 ఎసెన్షియల్ ఆయిల్ 1000 బర్డ్స్కి 15 ml చొప్పున, 3000 బర్డ్స్కి 45 ml పర్ డే వచ్చి 45 ml చొప్పున రన్ అయితే చేస్తున్నాం ఎర్లీ మార్నింగ్. అండ్ ఈవినింగ్లో వచ్చి యాక్టివ్ వైరో యాసిడ్ 99% 20 లీటర్ వాటర్లో 200 ml మిక్స్ చేసి 3 రోజుల నుండి స్ప్రే అయితే చేస్తున్నాం. ఎందుకంటే మనకి క్లైమేట్ అప్ అండ్ డౌన్ కావడం వల్ల లైట్గా అక్కడక్కడ లైట్గా చిక్ ప్రాబ్లం వస్తూ ఉంటే మనం ముందు జాగ్రత్త కోసం ఈవినింగ్ టైంలోన, అంటే ఈవినింగ్ అంటే దాదాపు 7-7:30 మధ్యలో మొత్తం లైట్లు ఆఫ్ చేసేసి అయితే స్ప్రే చేస్తున్నాం. ఎందుకు లైట్లు ఆఫ్ చేసి స్ప్రే చేస్తున్నామంటే మనం వెలుతురులో ఉన్నప్పుడు స్ప్రే చేసామనుకోండి బర్డ్స్ ఇటు నుండి అటు పరిగెత్తడం, అటు నుండి ఇటు పరిగెత్తడం చేస్తాయి. అండ్ అలా పరిగెత్తినప్పుడు బర్డ్స్ ఒకటిపైన ఒకటి పడినప్పుడు కూడా వాటి కాళ్ళు బెనకడం కానీ, విరగడం కానీ, తర్వాత మనకి లెగ్ వీక్నెస్ రావడం అనేది జరుగుతుంది. మనకి డార్క్నెస్ చేసి మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసేసి స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బర్డ్స్ ఎక్కడొక్కడే డార్క్నెస్లో ఎక్కడొక్కడే ఉండిపోతాయి. మనం స్ప్రే చేసినప్పుడు మనకి 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఈవినింగ్ టైంలో నా యాక్టివ్ వైరో యాసిడ్ 99%తో 3 రోజులు స్ప్రే చేసాం. చిక్ ప్రాబ్లం అయితే పూర్తిగా కంట్రోల్లోనే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మోర్టాలిటీ కూడా లేదు, ఫీడ్ ఇంటేక్ బాగానే ఉంది, వాటర్ ఇంటేక్ బాగానే ఉంది. అండ్ బర్డ్స్ కూడా హెల్తీగా గ్రోత్ అయితే చేస్తున్నాయి. అన్ని విషయాలు కూడా మనం బుక్లో ఎప్పుడప్పుడే రికార్డ్ చేసి పెడతాం. నేను అన్ని డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఎవరి దగ్గర అయితే బర్డ్స్ ఉన్నాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తలవాపులు, సిఆర్డి, వైరల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని చోట్ల గంబోరా, కొన్ని చోట్ల IBH, ఇలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ నుండి మన బర్డ్స్ని సేఫ్గా ఉండాలనుకుంటే పర్ఫెక్ట్గా మనం మేనేజ్మెంట్ చేసుకోవడం, ఎటు నుండి అయితే గాలి వస్తుందో అటు సైడ్ పరదా మేనేజ్మెంట్ చేసుకోవడం, ఎటు నుండి అయితే గాలి రావడం లేదో అటు సైడ్ పరదాలు మనం తెరిచి ఉంచడం. అండ్ ముఖ్యంగా లిటర్ కండిషన్ పర్ఫెక్ట్గా డ్రై ఉండేలా చూసుకోవాలి. చాలా ఫామ్స్లో మనకి డ్రింకర్స్ అనేది ఉంటాయి. ఆ డ్రింకర్లో నుండి కింద నీళ్లు ఒలిగిపోవడము, మొత్తం కింద లిటర్ మొత్తం తడి కావడము, అక్కడ పురుగులు పడడము, అమోనియా గ్యాస్ రావడము, అమోనియా గ్యాస్ పీల్చుకొని మనకి అనేక డిజీజులు వచ్చే అవకాశం ఉంది. ఎంత పర్ఫెక్ట్గా ఫామ్ మేనేజ్మెంట్ చేసుకుంటే మనకి అంత డిజీజ్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఇలాగే పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ చూపిస్తాను, బుక్లో రికార్డ్ చేసి పెట్టాము. అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మోర్టాలిటీ చూడవచ్చు. మనకి డే 1 నుండి నిన్న సాయంత్రం వరకు టోటల్ 39 బర్డ్స్ మోర్టాలిటీ అవ్వడం జరిగింది. ఇక 22వ రోజుకు గాను మనకి 1 కిలో 90 గ్రాములు ఫీడ్ ఇంటేక్ చేసి మనకి దాదాపు 880 గ్రాముల నుండి 900 గ్రాముల దాకా యావరేజ్ బాడీ వెయిట్ అయితే రావడం జరిగింది. 14 డేస్కి గాను 430 గ్రాములు ఫీడ్ ఇంటేక్ చేసి 430 గ్రాముల యావరేజ్ బాడీ వెయిట్ రావడం అయితే జరిగింది. ఇక ఫస్ట్ వీక్ వచ్చి మనకి 138 గ్రాములు ఫీడ్ ఇంటేక్ చేసి మనకి 170 గ్రాముల యావరేజ్ బాడీ వెయిట్ రావడం అయితే జరిగింది. ఇక మెడిసిన్స్ విషయానికి వస్తే
మనం గత 3 రోజుల నుండి కూడా ఎర్లీ మార్నింగ్ 7 ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేయడం అనేది జరిగింది. 1000 బర్డ్స్కి 50 ml చొప్పున, అంటే ఒక రోజుకి 45 ml చొప్పున మనం 3 రోజులు 7 ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేయడం అనేది జరిగింది. ఇక ఈవినింగ్ టైంలోనే యాక్టివ్ యాసిడ్ 99%తో 20 లీటర్ వాటర్లో 200 ml మిక్స్ చేసి 3000 స్క్వేర్ ఫీట్లో స్ప్రే చేయడం అనేది జరిగింది. ఇక టెంపరేచర్ వచ్చి మనకి ఈ విధంగా రికార్డ్ అవుతుంది డే బై డే ఫామ్లో. అండ్ ముఖ్యంగా లిటర్ని చాలా డ్రైగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే లీటర్ తడి తేమ అవుతుందో దాంట్లో పురుగులు పడడము, అక్కడ నుండి అమోనియా గ్యాస్ ఫామ్ కావడము, ఆ అమోనియా గ్యాస్ పీల్చుకోవడం వల్ల సిఆర్డి రావడము, తలవాపులు రావడము, అసైటిస్ రావడము, ఇలా స్టెప్ బై స్టెప్ మనకి ఫామ్లో డిజీజ్ అనేది ఎక్కువైపోతుంది. డిజీజ్ వచ్చినప్పుడు అనేక మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అనేక మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ గ్రోత్ పైన పడుతుంది. గ్రోత్ పైన పడినప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ పైన పడుతుంది. ఈ విధంగా మనకు లాస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫార్మింగ్ అనేది చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. ముందు జాగ్రత్తగా ఏం జరుగుతుంది అనేది ముందు జాగ్రత్తగా కనిపెట్టుకొని మనం మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ ఉంటే డిజీజ్ అనేది చాలా మట్టుకు కంట్రోల్ ఉంటుంది. అండ్ మోర్టాలిటీ కూడా కంట్రోల్ ఉంటుంది. బర్డ్స్ కూడా హెల్తీగా గ్రోత్ అవుతాయి. దాని ఎఫెక్ట్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా మనకి తక్కువగా వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ విధంగా ఫార్మ్స్ అనేది మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఇదే విధంగా పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్. నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫార్మ్.